ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 20వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఒక పెద్ద సమస్య తీరబోతుంది, ఏ విధంగా సమస్య తీరబోతుంది, అలాగే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేస్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకోబోతున్నారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఉంటుంది. అలాగే సున్నితమైన మనస్సులో చాలా సహనం, ఓపిక ఉంటుంది. ఫలితాల కోసం ఎంత కాలమైనా నిరీక్షించే స్వభావం కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2026వ సంవత్సరం మే 20వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి చూస్తే చాలా కాలం నుండి మీ కుటుంబానికి అందించినటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది. మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక సాధ్యమని మీరు చాలా నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం అనేది ఒక వ్యక్తి మాటల ద్వారా మీకు లభించబోతుంది. అంటే మీ యొక్క బంధువులతో కావచ్చు, లేదా మిత్రులతో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు. మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ సమస్యకు పరిష్కారం మీకు లభించబోతుంది. ఆ సమస్య తీరుతుంది. ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో చాలా కాలం నుండి సమయాన్ని గడపాలని చూస్తున్నారు, కానీ గడపలేకపోతున్నారు. సమయం దొరకడం లేదు. ఈరోజు వారితో సమయం గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ, వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఒక పెద్ద సమస్య ఏ విధంగా తీరబోతుంది అనే పూర్తి అంశాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం.